నమః అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకు ఆర్థిక పరిస్థితితో బాధపడుతున్నాము, దరిద్రంతో బాధపడుతున్నాము, ధనం రాక బాధపడుతున్నాము. మనం ఏం చేయాలి గురువుగారు అన్నప్పుడు 100% అనేది మీరు ఈ ఒక్కరోజు చేయండి, మీరు సంవత్సరం వరకు మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఏ రోజు అంటే దీపావళి రోజు మీరు రాత్రి 11:30 నుండి 12:30 వరకు రాత్రి మీరు ఒక దీపాన్ని మీరు వెలిగించాలి. ఎక్కడ వెలిగించాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందామండి. 3 చెట్లు చెప్తున్నాను. ఒకటి రావి చెట్టు, ఒకటి ఉసిరి చెట్టు, ఒకటి బిల్వపత్రం చెట్టు. ఈ 3 చెట్ల కాడ మీరు చూసుకొని రండి. దీపావళి రాత్రి 11:30 మీరేం చేయాలి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా పర్వాలేదండి. మీరు ఒక మట్టి ప్రమిద తీసుకోండి, అందులోపట మొత్తం నెయ్యి పోయండి, ఒక వత్తి వేయండి. వేసిన తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకోండి, ఆ ప్లేట్ లోపల ఇప్పుడు నేను చెప్పిన దీపాన్ని పెట్టండి. తర్వాత 1 రూపీ కాయిన్ కావచ్చు, 2 రూపీ కాయిన్ కావచ్చు, లేదా వెండి కాయిన్ కావచ్చు. మీరు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఆ ప్లేట్లో పెట్టి ఆ రావి చెట్టు కాడికి, ఉసిరి చెట్టు కాడికి, బిల్వపత్రం చెట్టు కాడికి వెళ్ళండి. నేను చెప్తున్నాను 11:30 నుండి 12:30 వరకు రాత్రి. అక్కడ మీరు ఆ దీపం వెలిగించి ఆ చెట్టుకు మీరు దీపం చూయించుకొని దీపం సమర్పయామి అని ఆ దీపం తీసి అక్కడ పెట్టేసి ఆ 1 రూపీ అనేది మీరు ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి నిండా మొత్తం 4 మూలలు మొత్తం తిప్పి మీరు ఏం చేయాలంటే మీ గల్ల పెట్టె లోపల కావచ్చు, మీరు ధనం దాచే పెట్టెలు కావచ్చు, మీ వ్యాపార స్థలంలో కావచ్చు, ఈ 1 రూపీ కాయిన్, ఈ సిల్వర్ కావచ్చు, లేదా 1 రూపీ 2 రూపీస్ కాయిన్ కావచ్చు, సిల్వర్ కాయిన్ కావచ్చు, ఇది మీరు ఒక ఎర్ర వస్త్రంలో మూటగట్టి దీన్ని కట్టి మీ వ్యాపార స్థలంలో గల్ల పెట్టెలు పెట్టండి. లేదనుకో మీరు మీ ఇంటి లోపల మీరు డబ్బు దాచే చోట కావచ్చు అలా పెట్టేసేయండి. మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. అమ్మవారి కటాక్షం మీ మీద ఉంటుంది. లక్ష్మీదేవి వస్తుంది వెళ్తుంది అనుకుంటారు కదా, అట్లా వెళ్ళదండి. ఈ క్రియ చేయడం వల్ల మీకు సంవత్సరం వరకు మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ కుబేర కటాక్షం కూడా మీ మీద ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. కుబేర కటాక్షం మీ మీద ఉన్నప్పుడు ఏమైందంటే ధన, సంపద, వాహన, అష్ట ఐశ్వర్యాలకు లోటు ఉండదండి. లక్ష్మీదేవి కుబేర కటాక్షం కలుగుతుంది. నమ్మకం ఉన్న వాళ్ళు ఇందులో ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చేయండి. ఈ వీడియో సేవ్ చేసుకోండి. దీపావళి రోజు మీరు రాసి పెట్టుకోండి, ఇలా చేయండి. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. మీకు జ్యోతిష్యానికి ఏదైనా జాతకాలు చూపించుకోవాలన్నా కూడా మీరు మాకు అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఫోన్పే చేయండి, మేము అన్ని జాతకాలు కూడా చూస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నమస్కారం అండి.